సమయంలోకి వస్తున్న జాగ్రత్తగా వినండి. దర్శించిన తర్వాత యేసు ప్రభుని గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టా. ఇన్ని గుళ్ళు గోపురాలు తిరిగి అసలు యేసు ప్రభుని ఏ కారణం చేత నేను ద్వేషించాను అని చెప్పని ఆలోచించాను. సరే, ఏదేమైనా యేసు ప్రభు గురించి కూడా తెలుసుకోవాలని చెప్పని నేను యేసు ప్రభు చర్చికి వెళ్ళటం జరిగింది. చకచకా చెప్పేస్తాను. ఇక వెళ్ళటం జరిగిన తర్వాత యేసు ప్రభు గురించి బైబిల్ గ్రంథం చదివాను. బాగా వినండి. ఏంటిది? బైబిల్ చదివాను. మత్తయి సువార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మరి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కొన్ని ఉత్తరాలు ఉన్నాయి. 4 సువార్తలు చదివాను. సువార్తలో యేసుక్రీస్తు జీవితం చాలా ప్రత్యేకమైన రీతిలో నాకు కనబడింది. టోటల్గా ఒక విధంగా చెప్పాలంటే యేసు మానవుల యొక్క పాప పరిహారార్థమై భూమి మీదికి ఆయన పవిత్ర రక్తము చిందించడానికి వచ్చి అందరి కోసం ఆయన ప్రాణం పెట్టి అందరి పాపాలు తన మీద వేసుకొని మోసి అందరికి ప్రతిగా క్రయధనం చెల్లించి చనిపోయి సిలువ మీద సమాధి చేయబడి అరిమతయి యోసేపు సమాధిలో పెట్టబడి 3వ నాడు పునరుత్థాన మహిమతో తిరిగి లేచి 40 దినములు అనేక మందికి అగుపించి ఆరోహణమై వెళ్ళాడు. మళ్ళా ఆయనే తిరిగి 2వ రాకడలో రాబోతున్నాడు అనే విషయాన్ని నేను కూలంకషంగా తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. అయితే నాకున్న ఫీలింగ్ ఏంటంటే యేసు ప్రభు మంచిగానే ఉంది, ఆయన లైఫ్ స్టైల్ బాగానే ఉంది, ఆయన మానవుల కోసం చేసినటువంటి విషయం కూడా కరెక్టే. ఎందుకంటే నేను విగ్రహారాధన చేశాను కాబట్టి, మరి విగ్రహారాధకులు కూడా పాపం చేసినటువంటి వారు, పాపం లేనివాడు ఒక్కడు కూడా లేడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పూజలో నిమగ్నమయ్యే సద్బ్రాహ్మణుడు సైతం తాను కూడా పాపియే. ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు ఎంతమంది మనుషులైతే ఉన్నారో వారందరూ కూడా పాపములోనే, పాపముతోనే, పాపము చేతనే కప్పబడి ఉన్నారు. నేను ఏ పాపము లేని పరిశుద్ధుడని చెప్పడానికి ఒక్కళ్ళు కూడా గుండె లేదు. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, నా దగ్గర అసలు ఏ పాపము లేదు, నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదన్నోళ్ళు ఒకళ్ళు చేయెత్తండి. నిద్రపోయిన వాళ్ళు తప్ప ఎవరు ఎత్తరిగా. దేవునికి స్తోత్రం. రైట్. అందరూ కూడా చిన్నవో పెద్దవో తెలుసో తెలియకో ఏవో ఒక లోపాలు పొరపాట్లు చేశారు. అసలు ఏ పాపం నా దగ్గర లేదని చెప్పేవాడు ఎవరు? ఇప్పుడు చెప్పండి అన్నా నేను పాపిని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు తెలిసి దాదాపుగా చివరి కుర్చీల్లో కూర్చున్న వాళ్ళతో సహా చేతులు ఎత్తారు బాబా. రైట్. వాళ్ళు సైతం చేతులు ఎత్తి సాక్ష్యం ఇస్తారు, అయ్యా నేను కూడా పాపిని అని. సరే, పాపాత్ముడైన మానవుడు ఏమవుతాడు అంటే పాపాదవశ్యం మరణం ప్రయాతి, పాపాదవశ్యం నరకం ప్రయాతి అన్న దార్యోక్తి. మానవుడు చేసిన పాప ఫలితంగా వాడు భౌతిక మరణం పొందుతాడు, తరువాత వాని ఆత్మ నరకానికి వెళుతుంది. రైట్. ఇప్పుడు మనం చేసేటువంటి సమస్త పూజలు ఎవరు ఏ విధమైన భక్తి చేసినా 2 కారణాలు. 1, బ్రతుకులో నెమ్మది పొందాలని. 2, పాప భారాన్ని తొలగించుకొని మోక్షానికి చేరాలని. అందుకని హైందవ సోదరులు, ముస్లిం సోదరులు దానాలు చేయటం, దేవుని యాత్రలు చేయటం, పుణ్యక్షేత్రాలు సందర్శించటం, ఇలాంటి క్రియలు చేస్తూ ఉంటారు. మనకు తెలిసిన సంగతి అది. అయితే మానవుడు చేసినటువంటి పాపాలు, మానవునికి నరకం తీసుకొచ్చేటువంటి పాపాలు నిజంగా హైందవ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవులు కానీ చేస్తున్న పద్ధతుల్లో నిజంగా పాపాలు పోతాయా అన్న కోణంలో కొంచెం లాజికల్గా ఆలోచించాను. క్రైస్తవులు చెప్తున్నారు పాపాలు ఎలా పోతాయంటే, మన పాపాల కోసం మనం చెల్లించేదేది కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేదు. ఎందుకు సంతోష పెట్టలేదు అంటే, దేవుడు మన పాపాలకు ప్రతిగా మనం ఏదో ఇస్తే అది తీసుకొని శాంతి పట్టడానికి ఆయన లంచగొండి కాదు. ఏం కాదు? లంచగొండి కాదు. దేవునికి ఏదో అవసరాలు ఉన్నట్టు మన దగ్గర నుంచి ఆయన ఏదో తీసుకొని ఆయన కన్విన్ అవ్వటం అనేది జరగదు అని బైబిల్ బోధిస్తుంది. మరి ఎలా? మన పాపాలు పోకపోతే నరకం తప్పదు కదా. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఒకటే మార్గం బైబిల్ సూచించింది. ఏంటంటే, పతిత మానవుల పాపము కోసం వారైనా శిక్ష పొందాలి, లేదా వారి స్థానములో మానవుల సృష్టికర్త అయినటువంటి అసలు సిసలైన పరమాత్మ సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆయనైనా ఈ భూమి మీదకి వచ్చి
ఈ పిల్లల పాప భారమంతా ఆయన మీద వేసుకొని న్యాయంగా వారు పొందవలసినటువంటి పాపాల శిక్ష ఆయన మోస్తే తప్ప వీళ్లకు విడుదలయ్యే మార్గము లేదు అని బైబిలు ముక్తకంఠంతో సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. కానీ హైందవ గ్రంథాలు చెప్తున్నది ఏమిటంటే, హైందవ గ్రంథాల్లో కొన్నేనండి, అన్నీ కాదు. అసలు ప్రస్తుతం పురాణాల్లో ఉన్న దేవతల్ని మన వాళ్ళు ఆరాధిస్తున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మహనీయుడైనటువంటి క్రీస్తును గూర్చి భారతీయ సనాతన గ్రంథములైన వేదములలో ఆ మహానుభావులు ఆనాడే క్రీస్తు పూర్వము 2000 ఏండ్ల నాడే వేద గ్రంథములలో ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చారు. ఈ మధ్య కాలంలో కొంతమంది పాస్టర్లు ఒక విచిత్రమైన వ్యాఖ్య చేస్తున్నారు. ఏమిటి అంటే, యేసు ప్రభుని గురించి ఇతర మత గ్రంథాల్లో ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు గ్రంథము బైబిల్ గ్రంథం, అది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాయబడిన గ్రంథం. కాబట్టి యేసు ప్రభు గురించిన మ్యాటర్ ఈ బైబిల్లోనే ఉంటుంది. ఇతర మత గ్రంథాల్లో పొరపాటును కూడా యేసు ప్రభుని గూర్చి ఉండదండి, మా వాళ్ళు చెప్తున్నటువంటి మాట సత్యం కాదు అని చెప్పని. మరి ఈ మధ్య కాలంలో ఒకసారి నేను టీవీ చూశాను. అందులో భారత్ టుడే అనేటువంటి ఒక హిందూ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మరి ధర్మపీఠం అనే ఒక ప్రోగ్రాంలో ఒక పాస్టర్ హిందువులకి క్షమాపణ చెప్తాం నేను చూశాను. హైందవ సోదరులకి ఏమని క్షమాపణ అడుగుతున్నాడు తెలుసా? సీరియస్గా వినండి. వేద గ్రంథాల్లో యేసు ప్రభుని గురించి, హిందూ గ్రంథాల్లో యేసు ప్రభుని గురించి ఉందని మా వాళ్ళు చెప్తున్న మాట అబద్ధం అండి. అసలు కనీసం ఆ పేరు కూడా లేదు అని మనోడు మాట్లాడాడు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు మళ్ళా ఐఏఎస్ చదివినటువంటి వ్యక్తి కూడా ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఏమండి, ఒక మాట మాట్లాడేటప్పుడు కనీస పరిజ్ఞానం ఉండి మాట్లాడాలి. కనీస పరిజ్ఞానం అంటే కొంతవరకైనా గ్రంథాలు చదివిన అనుభవం ఉండి మాట్లాడాలి. కానీ నాకు అవకాశం దొరికింది, ఈ వేదిక నాది అని చెప్పని నోటికి వచ్చిందల్లా మాట్లాడితే ఒకవేళ ఎవరైనా అజ్ఞానులైన వాళ్ళు ఒప్పుకుంటారేమో కానీ విఘ్నులైన వాళ్ళు, వివేకవంతులు, చదివిన వాళ్ళు పొరపాటును కూడా ఒప్పుకోరు. ఒక్క మాట మీకు చెప్తానండి. హైందవ గ్రంథాల్లో 2 విభాగాలు చెప్పొచ్చు. ఒకటి పురాణాలు, 2 వేదాలు. వేదాలు క్రీస్తు పూర్వం 2000 ఏండ్ల నాడు రాయబడ్డ పుస్తకం. ఋగ్వేదం ఫస్ట్ రాయబడిన పుస్తకం. తొలి వేద కాలం, మలి వేద కాలం అని చరిత్ర చదివితే అందులో ఉంటుంది. ఋగ్వేదం తర్వాత మిగిలిన 3 వేదాలు రాశారు. ఆ చతుర్వేదాలు అయిపోయిన తర్వాత ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, వాటి తర్వాత పురాణాలు. ఫస్ట్ రాయబడింది మాత్రం వేదం. ఈరోజు బాగా వినండి. పురాతన మార్గములలో నిలిచి చూడండి, మేలు కలుగు మార్గం ఏది అని వెతికి తెలుసుకొని అందులో నడుచుకోండి అన్నాడు. అప్పుడు మీకు మేలును నెమ్మదిని కలిగిద్దనే మాట చెప్పాడు. నేను కూడా పురాతన మార్గాన్ని గురించి తెలుసుకోవడానికి అన్వేషణ మొదలు పెట్టాను. మన వాళ్ళు ఏం చెప్పారు? ఇతర మత గ్రంథాలలో యేసుక్రీస్తుని గురించి అసలు పొరపాటును కూడా ఉండదన్నారు. నేను చెప్తున్నాను, వేదాలను చదవని వాళ్ళు, పురాణాల్లో కూడా కొన్నిటిని చదవని వాళ్ళు పలికే మాటలే అవి. నేను దేవుడి దయ వల్ల వాటిని స్టడీ చేసి కొన్ని సాక్ష్యాలను ఈరోజు మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు సాక్ష్యం కావాలి. ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే దానికి దమ్ము ఉండదు. అందుకే సాక్ష్యంతో సహా నిలబడ్డాను. ఇక్కడే కాదు, ఇక ఎక్కడైనా ఎలానే నిలబడాలని నిర్ణయించుకున్నాను. హైందవ ఋషులలో, మునులలో యథార్థవంతులు ఉన్నారు. ఈరోజు డబ్బు పిచ్చిలో పడి, సంపాదన రందిలో పడి దేవుడి గురించి ఆలోచించి అన్వేషించే వాళ్ళు ఎక్కువ మంది లేరు. కానీ పూర్వ దినాలలో దైవ భక్తి, దైవ చింతన ఎక్కువ. దేవుని గురించి వాళ్ళు అన్వేషించారు. చెట్ల కింద పుట్టలు మొలిచిందాకా తపస్సులు చేసి పరమాత్మ సాక్షాత్కారం కోసం వాళ్ళు ఉవ్విళ్ళూరారు, ఆక్రోశించారు, ఆశించారు దేవుణ్ణి. అంతేకాదు, వాళ్ళ యథార్థత చెప్తానండి. ఇప్పుడు కొన్ని పురాణాల్లో చెప్పబడిన దేవుళ్ళందరికీ మన వాళ్ళు పాప పరిహారం కోసం కొన్ని అర్పిస్తున్నారు. ఇప్పుడు పంతులు గారి దగ్గరికి నువ్వు కానీ వెళ్ళి, అయ్యా పంతులు గారు, నేను పాపాత్ముండండి, కొన్ని పాపాలు చేశాను, మరి నా పాపాలకు శిక్ష వచ్చిందని నాకు తెలుసు, మరి ఈ పాపాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. నువ్వు అడుగుతావు,
అడిగితే పంతులు గారు చెప్పే మాట ఏమిటంటే, పాపానికి పరిహారంగా ఏదో ఒకటి మనం పరమాత్మకు సమర్పిస్తే దేవుడు వదిలిపెడతాడని చెప్పని పంతులు గారు చెప్పొచ్చు. అలా పరిహారం ఏమిటి అంటే ఆకు పూజ, బిల్వార్చన, తైలాభిషేకం, నెయ్యాభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, కోటి దీపార్చన, సహస్రార్చన, కుంకుమార్చన, కుంభాభిషేకం, పుష్కర స్నానం, పునర్నది స్నానం, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, జపం, తపం, వ్రతం, మండల దీక్ష, మాలధారణ, కొబ్బరి టెంకాయ, నిలువు దోపిడి, అగరబత్తీలు, తలనీలాలు, మంగళహారతులు, ఇలాగా నువ్వు చేసిన పాపానికి ఒక్కొక్క విధంగా దేవునికి పరిహారం చెల్లిస్తే దాన్ని బట్టి దేవుడు శాంతించే అవకాశం ఉంది, నిన్ను విడిచిపెట్టే అవకాశం ఉందని చెప్పని ప్రస్తుతం మనం పెద్దోళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఇది. కానీ విష్ణు సహస్రనామావళి, దేవి సహస్రనామావళి, గణపతి సహస్రనామావళి, శివ సహస్రనామావళి, ఇలాంటి నామావళి పుస్తకాలు చిన్న చిన్నవి ఉంటాయి. 10 రూపాయలు పెడితే దొరుకుతుంది ఎవరికైనా సరే. నేను చెప్తున్న అడ్రస్ గుంటూరు రాఘవేంద్ర బుక్ డిపోలో దొరుకుతాయి పుస్తకాలు. ఇంతే ఉంటుంది, అది 10 రూపాయలు పెడుతూ వస్తుంది. నేను నా పూజ గదిలో అది పెట్టుకున్నా. దాన్ని ఒకసారి స్టడీ చేస్తూ ఉంటే ఓ పాయింట్ నాకు కనబడ్డది. అందులో ఆ పూజకు ఉపక్రమించే ముందు ఒక మంత్రం ఉంది. ప్రతి సద్బ్రాహ్మణుడు తప్పకుండా ఒక్కసారైనా సరే ఆ మంత్రాన్ని ఉపాసిస్తాడు. ఆ మంత్రం ఎవరు పలికారు అంటే పూర్వకాలపు ఋషులు, మహానుభావులు. వాళ్ళు అన్వేషించి వాళ్ళు యథార్థమైన మాటను పలికారు. నేను చేసిన పాతకాలకు దేవుణ్ణి నేను ఇచ్చే వాటితో సంతుష్టి పరచలేను. నేను ఏం చేసి కూడా దేవుడికి శాంతి కలిగించలేను. ఎందుకంటే నా పాపాలకు న్యాయం ప్రకారం నేను శిక్ష పొందటమే దేవుడు చూస్తాడు తప్ప నేనేదో ఇచ్చానని నా కమిషన్లకు దేవుడు కకృతి పడడు అనే విషయాన్ని గుర్తించిన ఒక ముని పలికిన మంత్రం అది. ప్రతి పండితుడు ఖచ్చితంగా పలుకుతాడు. ఇక్కడ హిందూ సోదరులు ఎవరైనా బాగా పూజ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా నోటెడ్ ఉంటుంది ఆ మంత్రం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ మంత్రం చెప్తాను నేను. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అనేటువంటి మంత్రం అది. అర్థం చెప్తాను. పాపోహం ఎవరంటున్నారు ఈ మాట? నేను కాదు, మీరు కాదు, పండితుడు పంతులు గారు ఏమంటున్నాడు? పాపోహం అంటే పాపిని, పాపకర్మాణం అంటే పాపకర్మల నిమిత్తమై, పాపాత్మ అంటే నా ఆత్మ కూడా పాపము చేతనే ఉన్నది, పాప సంభవ సంభవించుట అంటే పుట్టుట, పాపంలోనే పుట్టాను, త్రాహిమాం కృపయా దేవ ఓ కృప కలిగిన దేవుడా నీ శరణు వచ్చాను, అన్యదా శరణం నాస్తి నేను చేసిన పాపాలు పోగొట్టడానికి నేను ఇచ్చే లంచాలను తీసుకున్న వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు, త్వమేవ శరణం మమ నా పాపాలు పోయే దారి ఏదైనా తమరు చూపించకపోతే నా అంతటా నేను ఏమి చేసి కూడా పాపాలను తొలగించుకోవడం సాధ్యం కాదు, తస్మాత్ కారుణ్య భావేన ఈ కారణాన్ని బట్టి ఓ కరుణా సముద్రుడవైన దేవ రక్ష రక్ష జనార్దన నీవే నాకు రక్షణ కలిగించి నాతో పాటు జనులను కూడా ఉద్ధరించుము నాయన. జనులను ఉద్ధరించువాడా జనార్దనుడా, జనోద్ధరుడా. దేవుణ్ణి యాచిస్తున్నాడు ఆ మహానుభావుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపడితే పోద్దని కొంతమంది ఫీల్ అవుతున్నారు. హత్య చేసిన వాడు కూర్చొని పశ్చాత్తాపడిన అనవసరంగా పొడిచానని ఫీల్ అయితే పోలీసు వాళ్ళు వచ్చి పోనీ లేరా పాపం పశ్చాత్తాపడుతున్నాడు. ఇక్కడ కూర్చున్నాడు ఒక పోలీస్ ఆఫీసర్. ఏం బాబు పశ్చాత్తాపడితే వదిలిపెడతారా? ఏం చేస్తారు? జైల్లో పడుతుంది కానీ దారాన్ని తీసుకెళ్తారు. ధర్మశాస్త్రం ఊరుకోదండి. దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాడు, ధర్మం తప్పడు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసరే లంచాన్ని ఇష్టపడాడు. లంచం ఇవ్వబోతే ఇన్ని కూడా లోపలేండ్రా అంటాడు. అవునా? మనుషుడే ధర్మానికి అంతగా కట్టుబడితే సృష్టికర్త అయిన దేవుని గురించి ఎందుకంత చీప్గా ఆలోచించుకున్నావు? దేవుడికి నువ్వేదో ఇచ్చేసి దేవుణ్ణి కన్విన్స్ చేద్దామని చూస్తున్నావా? నీ పాపాల మూటంతా నీ నెత్తినే ఉంది. పొరపాటును కూడా నువ్వు ఇచ్చిన తొలగించినే నీ భ్రమపడుతున్నావు. పోతూ దేవుడు లంచగొండి కాదు. నీ పాపాల కొరకు నువ్వు చెల్లించిన వెల ఏది? పశ్చాత్తాపడు, నువ్వు డబ్బులు ఇవ్వు, నువ్వు బంగారు కిరీటాలు చేపించు, వజ్ర కిరీటాలు చేపించు గాక పొరపాటును కూడా నిన్ను విడిచిపెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఇది చెప్పినటువంటి వాళ్ళు మహానుభావులు, వేద ఋషులు ఆనాడే గుర్తించారు, గుర్తించి తెలియజేశారు. ఏంటో తెలుసా?
పరమాత్మయే మన పాపాలను భరించి మన కోసం తన్ను తాను యజ్ఞంగా సమర్పించుకోకపోతే, అంటే అర్థం ఏంటంటే పిల్లలు చేసిన తప్పుకి వారు కట్టవలసినది తండ్రే చెల్లించకపోతే ఈ పిల్లలు నరకం తప్పించుకునే అవకాశమే లేదు అని వాళ్ళు గుర్తించి ఆ సంగతుల్ని గ్రంథస్థం చేశారు. అలా రాయబడిన గ్రంథాలే ఇదిగో నా చేతుల్లో ఉన్నటువంటి వేదాలు. ఇంకా ఉన్నాయి సెట్, అవి మొత్తం పెట్టడానికి అవకాశం దొరకదు. క్రీస్తు పూర్వం దాదాపు 2000 ఏండ్ల క్రితం రాయబడినటువంటి గ్రంథాలు. ఇది క్రీస్తు శకం 2000, మొత్తం కలిపితే దాదాపు 4000 సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథాలు చతుర్వేదాలు. 4000 సంవత్సరాల క్రితం వినుట, శ్రవణ జ్ఞానము ద్వారా వేదం ఒకరి నుండి ఇంకొకరికి చెప్పటం జరిగింది. తర్వాత రాను ఆ వినటం కాకుండా రాత మూలంగా గ్రంథస్థం చేయటం జరిగింది. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఆనాడు బ్రాహ్మణుల చేతుల్లో మాత్రమే ఉండేటువంటి వేదాలు ఈనాడు సామాన్యుడి చేతుల్లో కూడా వచ్చేసాయి. దేవునికి మహిమ. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన దేవుడు పక్షపాతం లేనివాడా? చెప్పండి, ఇక బాగా చెప్పండి. టైం పెట్టుకోండి, కరెక్ట్గా 15 నిమిషాల్లో నేను ముగిస్తా. జాగ్రత్తగా, ఇది సీరియస్ మ్యాటర్. మన దేవుడు పక్షపాత లేకపోతే అందరినీ సమదృష్టితో చూస్తాడా? చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం. త్వరగా తిప్పండి. దేవుడు పక్షపాతి కాడని కొంతమంది జ్ఞానము లేనటువంటి వాళ్ళు, చదవటం తెలియనటువంటి వాళ్ళు, చదివేదానికి మనసు పెట్టనటువంటి వాళ్ళు అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభుని గూర్చి ఆయన పక్షపాతి, ఒక బ్యాచ్కి మాత్రమే బయలుపరుచుకుని మిగిలిన వాళ్ళని వదిలేస్తాడన్నట్టు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నాను, చదువు ఆ మాట. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి. బాబు సీనియర్లు, దిమాగ్ దగ్గర పెట్టుకొని వినండి ఈ విషయాలన్నీ. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఒక్క ఇశ్రాయేలు జనాంగంలోనో లేకపోతే క్రైస్తవ జనాంగంలోనో మాత్రమే కాదు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. రోమాపత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. రోమాపత్రిక 3:29. త్వరగా. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. ఏమండి, ప్రతి జనములో నీతిగా నడుచుకునే వారిని, ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన ఏం చేస్తాడంట? వదిలేస్తాడా? అంగీకరిస్తాడా? సరే కానీ ఒక పాయింట్ చెప్పండి. బిలాం అనేవాడు ఎవరు? ఇశ్రాయేలీయుడా? క్రైస్తవుడా? అన్యుడా? చెప్పాలి. సత్యాన్వేషకులైన వాళ్ళు, సత్యాసక్తి కలిగిన వాళ్ళు. కొంచెం బైబిల్ తిప్పండి. యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్పాడు, నా దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, నేను వాటిని కూడా సమకూరుస్తున్నప్పుడు కాపరి ఒక్కడు మంద ఒక్కటి అవుతుంది అన్నాడు. ఈ విధంగా అనేక వచనాల్లో క్రైస్తవేతరులను కూడా దేవుడు దర్శించినటువంటి విషయాలను ప్రస్తావించడం జరిగింది. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకును. రైట్. బిలాము అనేవాడు వాస్తవంగా ఇశ్రాయేలీయుడు కాదు, క్రైస్తవుడు అంతకన్నా కాదు. అతడు ఒక స్వదేశ్ చెప్పుకునేటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. అతడు అన్యుడండి, వేరే మతానికి చెందినటువంటి వాడు. కానీ నిజమైన దేవుణ్ణి గుర్తించి ఆయనకు విశ్వసించి ధన్యుడైనటువంటి వాడు బిలాము. నిజమైన దేవుడు ఎంతగా అతన్ని దర్శించాడంటే, డైరెక్ట్గా ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడినట్లు దేవుడు, నిజమైన దేవుడు ఈ బిలాం అనేవాడి దగ్గరికి తరచుగా వెళ్ళి కలిసి మాట్లాడినట్లు ఇంటికి పోయి చదవండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో రాసుంది. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాదు. ఆయనకు భయపడి భక్తి చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అది ఏ మతమైనా సరే, ఆ వ్యక్తిని దేవుడు వదిలిపెట్టడు. ఖచ్చితంగా వానికి తన్ను గూర్చిన సాక్ష్యం ఇస్తాడు, తను తాను బయలుపరుచుకుంటాడు. నా యేసు నిజమైన సృష్టికర్త, మనిషి అన్న వాడినల్లా చేసింది ఆయనే గనుక ఆయన పక్షపాతం లేకుండా అందరిని ప్రేమించి అందరికీ తన్ను గూర్చిన సత్యము బయలుపరుస్తాడు
ఎంతమందికి అర్థమైంది? క్రైస్తవులకు మాత్రమే న్యాయం చేసి హిందువుల్ని ముంచేస్తాడా? హిందువుల్ని ముంచేస్తాడా? కానే కాదు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నంత పరిధిలో తన్ను తాను ఏదో ఒక విధంగా బయలుపరుచుకున్నాడు. ఆ సాక్ష్యాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను యేసు ప్రభుని గురించి ఆలోచిస్తూ మనసులో పెట్టుకొని, మాది ఫస్ట్ నుంచి బ్రహ్మంగారి పూజ కదా. ఏం పూజ? బ్రహ్మంగారి పూజ కూడా ఉంది కాబట్టి జవంగుల నాగభూషణ దాసు గారు రచించినటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞాన సంహిత చదువుతా ఉన్నాను నేను. అక్కడ పడిద్ది, మీరు చూడండి. స్క్రీన్ మీద పడిందా? బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆ స్క్రీన్ మీద చూపించు నాయన. వచ్చిందా? చేతులు ఎత్తండి వచ్చినప్పుడు. ఓకే, రైట్. అది పుస్తకం. అది రచించిన వాడు జవంగుల నాగభూషణ దాసు గారు. అది నేను చదువుతూ ఉంటే చివరి పేజీకి వెళ్ళాను. ఆ చివరి పేజీలో ఒక బొమ్మ కనపడింది నాకు. అక్కడ 2 రకాల బొమ్మలు మీకు చూపిస్తాడు. ఒక ఆయన మధ్యలో కూర్చున్నాడు. నేను మొక్కినటువంటి దేవతలంతా కూడా ఆయనకు నమస్కరిస్తున్నారు. కనబడుతున్నాడా? మీరు కంప్యూటర్లో డౌన్లోడ్ చేసిన బొమ్మ వీరా. ఎక్కడున్నాడు వాడు? రైట్, వేసావా? సెకండ్ది. ఆ మధ్యలో ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన పైన లార్డ్ విశ్వకర్మ అని చూడండి. ఉందా? కనబడుతుందా? అనండి, మీరు పదేవాళ్ళలాగా ఉన్నారు. ఉందా? ఏమిటంట అది? లార్డ్ విశ్వకర్మ. దేవుడైనా లేక ప్రభు అయినా విశ్వకర్మ. నేను మొక్కిన వాళ్ళందరూ కూడా కలిసి ఆయనకు మొక్కుతున్నారు. నేను అది చదివేటప్పుడే డౌట్ వచ్చింది నాకు. సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణు, లయకర్త శివుడు, సృష్టి స్థితి లయ కారకులు ముగ్గురు త్రిమూర్తులు అనుకున్నాం కదా. ఈ త్రిమూర్తులు వాళ్ళ భార్యలతో కలిసి ఇతర దేవతలు అందరూ కలిసి మళ్ళీ ఇంకొకటికి మొక్కుతున్నారు. ఈయనబడ్రా బాబు అని ఆలోచన పడ్డది. మొక్కించుకునేవాడు గొప్ప, మొక్కేవాడు గొప్ప? ఒకసారి చెప్పండి నాకు, పెద్దగా చెప్పండి. మొక్కించుకునేవాడు గొప్ప. రైట్. ఆ మధ్యలో కూర్చునే వాని పేరేమిటట? విశ్వకర్మట. ఈ విశ్వకర్మ అనే పేరు నేను ఎప్పుడు వినలేదే, ఎవరితడు అని చెప్పని ఆయన గురించి ఏమైనా స్టోరీ దొరికిద్దా నాకని చెప్పని వెతకడం మొదలుపెట్టాను. బాగా వినండి. దేవుడి దయ వల్ల చిలకలూరుపేట ఆర్యవైశ్య గ్రంథాలయంలో ఒకరోజు నేను వేదాలు వెతుకుతున్నాను. ఋగ్వేదం ప్రథమ సంహితలో 12వ పేజీలో ఒక మాట ఉందండి. విశ్వకర్మ అనే పేరు అక్కడ తగిలింది నాకు. ఏమంటే జాగ్రత్త, లైన్లో ఉన్నారా? ఈ ఎన్నేళ్ళు అమ్మ? 3, 5, 1, 4. శభాష్, లైన్లో ఉన్నారు. జాగ్రత్తగా వినండి. చదువు వచ్చిన వాళ్ళు మొత్తం అవి చదవండి. నేను చూపిస్తూ ఉంటాను, మీరు చదువుతూ ఉండండి. అక్కడ ఏమని ఉందంటే, ప్రజాపతి అనే పేరు కలిగిన ఒకడు కనపడుతున్నాడు. ఆయనకు మొత్తం 39 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు: ప్రజాపతిరగ్ని, ప్రజాపతిర్వై మనః, ప్రజాపతిర్వై వాచస్పతి, సంవత్సరో వై ప్రజాపతి, యజ్ఞ ప్రజాపతి, ప్రజాపతిర్వై సవిత, ప్రాణాహి ప్రజాపతి, అన్నం వై ప్రజాపతి, పతద్వై ప్రజాపతి, ప్రజాపతిర్వై భూతా, ప్రజాపతిర్బంధు, ప్రజాపతిర్వై హిరణ్యగర్భ, ప్రజాపతిర్వై చంద్రమా, ప్రజాపతిర్వై మహందేవ, ప్రజాపతిర్వై మను, ప్రజాపతిర్వై విశ్వకర్మ. ఉన్నాయా? అక్కడ కనపడుతున్నాయా? ఏమంటే ఏం చెప్పరు? కనపడుతున్నాయి. మరి ఆ మాట చెప్పరే. చెప్పు. దేవునికి స్తోత్రం. దేవతలంతా కలిసి ఎవరికి మొక్కుతున్నారు? ఆయన పేరేంటి? విశ్వకర్మ. ఏం కర్మరా? మాకు ఈ కర్మ ఏందంటారా? లేదు లేదు, సీరియస్ మ్యాటర్ అది. చాలాసార్లు వేదాలలో క్రీస్తు గురించి మీరు విని ఉంటారు, చూసి ఉండరు. చూపించడానికి తెచ్చా నేను ఇప్పుడు. కొంతమంది కనీసం వాటి అట్టలు కూడా చూడకుండా లేవని మాట్లాడుతున్నారు. పిచ్చి మాలోకాలు. ఈయన పోయి వాళ్ళని క్షమాపణ అడుగుతున్నాడు. నిజంగా లేవండి, యేసు ప్రభు గురించి మిగిలిన వాటిల్లో ఉండవండి, మా యేసు పక్షపాతం కలిగిన దేవుడండి. ఓరి పిచ్చోడా, అందరినీ సృష్టించిన సృష్టికర్త ఆయన. భారతదేశం ఏమన్నా నాస్తిక దేశమా?
భారతదేశం ఏమన్నా రష్యా దేశం లాగా దేవుడు లేడనే నాస్తిక దేశమా? భారతదేశంలో మహాభక్తులు ఉన్నారు. నీకు కూడా చేత కాదు భక్తి సరిగా. కొంపగోడు వదిలిపెట్టి అడవులకు పోయి సత్యదేవుని సాక్షాత్కారం కోసం తప్పించినటువంటి మహానుభావులు ఉన్నది భారతదేశం. భారతదేశం భక్తిగల దేశం. కాకపోతే ఆనాడు వాళ్ళు కనుగొన్న సత్యం కొంతమంది గుర్తించక సెకండులో వచ్చిన విగ్రహాలకు మొక్కుతున్నారు. కానీ అసలు పూర్వులు పురాతన మార్గమును గురించి నీవు సాక్ష్యం ఇవ్వగలిగితే ఖచ్చితంగా నా భారతదేశం ఆ మహనీయుడు నిజమైన సత్యవంతుడైన దేవుని ఎదుట సాగిల పడుతుంది. అనవసరంగా వాళ్ళని నిందించి, అవమానించి, తృణీకరించి, గాయపరిచి వాళ్ళని దూరం చేస్తున్న మనమే మన నోటి పిచ్చితో. భారతదేశం భక్తిగల దేశం. దేవుడు పక్షపాతి కాదు. వాళ్ళు చెప్పారు. మరి ఇందాక నేను చెప్పిన మంత్రంలో ఏమన్నారు? వాళ్ళ నోటితో వాళ్ళు ఏమన్నారు? ఏం చేసి కూడా నా పాపాలు నేను తొలగించుకోలేను. నా పాపాలు ఏదైనా దారి చూపించి నువ్వే తీసేస్తే తప్ప నాకు రక్షణ లేదు అని. సరే, నేను స్టడీ చేస్తుంటే దేవతలంతా కలిసి ఆయనకు మొక్కుతున్నారు. ఎవరు ఈయన అని చెప్పని ఆలోచిస్తే ఆయన పేరు విశ్వకర్మ అని ఉంది. ఈ విశ్వకర్మ అనే వాని గురించి ఎక్కడ దొరికింది నాకని వెతుకుతూ ఉంటే చతుర్వేదాల్లో మొదటి వేదమైన ఋగ్వేదం ప్రథమ పుస్తకంలో ఆయన గురించి ఏం రాసుంది? ప్రజాపతివై విశ్వకర్మ. అంటే విశ్వకర్మ అనేవాడు ప్రజాపతి అనేవాడు ఒక్కడేనమాట. సరే, ఇంతకీ ప్రజాపతి ఎవరు అని అనుకున్నా. ఒకసారి చూడండి ఆ విశ్వకర్మ ఎవరో ఆయన గురించి ఏం రాసుందో చూద్దాం. 82వ సూక్తము ఋగ్వేద సంహిత. విశ్వకర్మ శరీరములను సృష్టించువాడు, అనుపమ ధీరుడు. అతడు తొలుత జలములను కల్పించినాడు, తదుపరి జలములందు కదలాడు ద్యావా పృథువులను సృష్టించినాడు. ఎవరంట ఇతడు? శరీరములను సృష్టించువాడట. అంటే విశ్వకర్మ ఎవరండి? సృష్టికర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఈయన? సృష్టికర్త. చూద్దాం, చూడండి 337వ పేజీ ఋగ్వేద సంహితలోనే 7వ పదం చదువుతున్నాను. సకల భువనములను సృష్టించిన విశ్వకర్మను మీరెరుగరు. అదుగో వేదం చెప్తుంది. సకల భువనములను సృష్టించిన విశ్వకర్మను మీరెరుగరు. మీ బుద్ధికి అతనిని తెలుసుకొను శక్తి లేదు. అజ్ఞానమును మంచు కప్పిన జనులు నానాకల్పనలు చేయుదురు. వారు ఇహ భోగములకే యత్నింతురు, తాత్వికముగా ఆలోచించరు అంటున్నాడు. అంటే విశ్వకర్మ గురించి మీకు తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నించరు. మీరు ఏ పొద్దు కూడా భూ సంబంధమైన వాటి కోసమే భక్తి చేస్తారు, వెతుకుతారు. కానీ తార్కికంగా ఆలోచించి అసలు నేను మొక్కుతుంది దేవుడికేనా, నేను ఆరాధించేవాడు నిజమైన దేవుడేనా, అసలు దేవుడు ఎలా ఉంటాడు ఏమిటన్న ప్రశ్నే మీకు పుట్టదు, మీరు తెలుసుకోలేరు అనే మాట అక్కడ చెప్తున్నాడు. ఏమండి, విశ్వకర్మ ఏమో ఎవరై ఉన్నారట? చెప్పండి, అందరూ చెప్పండి. విశ్వకర్మ ఎవరు? ద్యావా పృథ్వులను సృష్టించిన వాడు. అంటే భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త పేరు విశ్వకర్మ. ఈ విశ్వకర్మ పేరు ఏం చెప్పింది? వేదంలో ప్రజాపతి అని చెప్పింది. ప్రజాపతి కూడా అదే పని చేశాడు. ప్రజా సృష్ట్యత్ పాలయస్వేది తస్మాత్ ప్రజాపతి రభవత్ అన్నాడు. అనగా ప్రజలందరినీ సృష్టించి పాలించుట వలన ప్రజాపతి అయినాడు అని దాని భావం. ఏమయ్యాడట? ప్రజలందరినీ సృష్టించి పాలించుట వలన. పేజీ నంబర్ 12లో చెప్పినటువంటి మాట అది. సరే, బాగుంది. ప్రజాపతి విశ్వకర్మ, విశ్వకర్మే ప్రజాపతి. అంటే దేవతలంతా కలిసి ప్రజాపతికి మొక్కుతున్నారా? ఏమండోయ్, దేవతలంతా కలిసి ఎవరికి మొక్కుతున్నారు? ప్రజాపతికి. ఈ ప్రజాపతికి ఉన్న 39 పేర్లలో 17వ పేరే విశ్వకర్మ. అంటే 39 పేర్లు ఒక్కడేనమాట. ఆయన పేరే అగ్ని, ఆయన పేరే వాయువు, ఆయన పేరే సూర్యుడు, ఆయన పేరే, ఇవన్నీ ఆయనయేనట. సరే, బాగుంది. ఇంతకీ ఈ ప్రజాపతి ఎవరు అని చెప్పని ఆలోచిస్తే నేను మతిపోయేటువంటి విషయాన్ని చూశాను. క్రైస్తవుల బైబిలు గ్రంథములో మానవుల పాప పరిహారార్థమై
బాప్తిస్మిచ్చు యోహాను యేసు వెళుతుంటే చూపించన్నాడు, అదిగో లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఎవని గురించి అన్నాడండి ఆ మాట? యేసును గూర్చి. ఈ వేదంలో ప్రజాపతి అనేవాడు కూడా అదే పని చేస్తున్నాడు. ఒకసారి చూడండి, 306వ పేజీ 15వ వచనాన్ని చూడండి ఒకసారి. అక్కడ పడిందా? 306వ పేజీ ఇలా ఉంటుంది చూడండి. దేవతలు యజ్ఞమును విస్తరింపజేసినప్పుడు ప్రజాపతి పురుషనే ఆలంబ్య పశువుగా బంధించినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనబడుతుందా? వచ్చిందా? 306వ పేజీ అశోక్, 306వ పేజీ 15వ వచనం వచ్చిందా? ఇప్పుడు చూడండి. దేవతలు యజ్ఞమును విస్తరింప చేసినప్పుడు ప్రజాపతి పురుషనే ఆలంబ్య పశువుగా బంధించినప్పుడు. ప్రజాపతి పురుష పశువుగా బంధించబడ్డాడట. సృష్టికర్త బంధించబడటం ఏంటండి? సృష్టికర్త బంధించబడటం ఏమిటి? దేవతలు యజ్ఞం చేయటం ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 భాగములు. ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే అన్నది బైబిల్. మళ్ళీ ఒక్కడే అని చెబుతా ఆయనలో 3 భాగాలను బయటికి చూపిస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 భాగములు. అంటే ముగ్గురు వ్యక్తులే అయినా వాళ్ళల్లో ఉన్నటువంటి అభిప్రాయము, ఆలోచన ఒక్కటే గనుక, ఇప్పుడు ఉదాహరణకి ఈ స్టేజి మీద ఉన్న ఈ 10 మంది కలిసి నన్ను దాడి చేయడానికి వచ్చారు, నన్ను కొట్టడానికి వచ్చారు. నేను నా సన్నిహితుడితో అంటాను, వీళ్ళు మొత్తం ఒకటయ్యారబ్బాయి, అవునా? ఇప్పుడు మీరు ఇక్కడ చాలామంది ఉన్నారు, మీరు అందరూ కలిసి నన్ను కొడదాం అనుకున్నారు అనుకో, నేను వీళ్ళతో ఏం చెబుతానండి? నా సన్నిహితులతో, వీళ్ళు మొత్తం కలిసి ఒకటై వచ్చారు. ఎందుకు వచ్చారు? నన్ను దాడి చేయడానికి. మొత్తం కలిసి ఒకటై వచ్చారంటే అంత అతుక్కుపోయి వచ్చారా? మీరు విడివిడి మనుషులే అయినా మీలో ఉన్న అభిప్రాయం నన్ను తన్నే విషయంలో ఒక్కటే కనుక ఆ విషయమును గురించి మొత్తం కలిసి ఒకటయ్యారన్నాను. ఇప్పుడు ఒకటి అన్నది అభిప్రాయాన్ని బట్టి నిజమే, కానీ వ్యక్తిగతంగా చూస్తే సపరేటే. కాబట్టి దేవుణ్ణి త్రిత్వంతో పోల్చాం. ఎట్లా? దేవుడు అంటే ఒక సంయుక్త ఫలం. జామ పండు ఒకటే పండు, కానీ బత్తాయి పండు చూడు, బత్తాయి పండు పైన చర్మం వలవక ముందు ఒకటే కాయ, ఒలిచిన తరువాత 11 లేక 9 లేక 10 తొనలు విడివిడిగా వస్తాయి. ఎంతమందికి తెలుసా సంగతి? బత్తాయి పండు ఒకటే. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే 11 భాగాలుగా విడగొట్టొచ్చు. 11 తొనల్లో రుచి, వాసన ఒకే విధంగా ఉంటుంది. ఒకటి తీయగానో ఒకటి చేదుగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ భాగాలు విడగొట్టి 11 బత్తాయి కాయలు అందామా? చెప్పండి, 11 కాయలు అందామా, లేకపోతే ఒక్కటే కాయ? అంటే 11 వేరు వేరు భాగములు కలిగిన ఒక కాయ. ఒకటి అన్నది నిజమే, అందులో మళ్ళా డివైడ్ 11 భాగాలు ఉన్నాయి అన్నది కూడా అది త్రిత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి. దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్క దేవుడు ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉన్నాడు. అలాగని మళ్ళీ ముగ్గురు దేవుళ్ళు అని చెప్పదు బైబిల్. దేవుడు ఒక్కడే అంటది. అదే త్రిత్వాన్ని గూర్చిన మర్మం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈ 3 భాగాల్లో ఒక భాగమట యజ్ఞం కావడానికి సిద్ధపడితే మిగిలిన 2 భాగములు, అంటే మిగిలిన 2 వ్యక్తులు ఈ ఒక భాగాన్ని యజ్ఞం చేయడానికి సిద్ధపడారట. అప్పుడు ఆ 2 భాగాలను ఏకవచనం వాడొచ్చా, బహువచనం వాడొచ్చా అంటే, ఇప్పుడు మనమైతే ఏకవచనం వాడతామేమో, అప్పుడు పూర్వకాలంలో ఋషులకు యేసు పేరు తెలియదు, దేవుణ్ణి ఎలా సంబోధించాలో అన్న విషయం కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్గా వాళ్ళకి అర్థం కాల. ఆ పాయింట్ని ఏమన్నారంటే, దేవతలు యజ్ఞమును విస్తరింపజేసినప్పుడు ప్రజాపతి పురుషనే ఆలంబ్య పశువుగా బంధించినప్పుడు. ఆ 2 భాగములే కదండి యేసు సిలువను పడినప్పుడు ఆమోదించింది.
తన ప్రియ కుమారుని మీద మన పాపములన్నీ మోపటం తండ్రికి అభిష్టమయ్యనని రాస్తుంది బైబిల్లో. అవునా? సిలువ మీద ఆయన యాగానికి పరిశుద్ధాత్మ ఆయన్ని సిద్ధపరిచాడు. దేవునికి మహిమ. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక భాగాన్ని సిలువ మీద మన పాప పరిహారార్థమై బలియాగము చేశారు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన సంగతి? అర్థం కాలేదా? చేతులు ఎత్తితే సంతోషపడతాను. అర్థమైందా? రైట్. ఇంకా చూద్దాం, చూడండి. దేవతలు ఏం చేశారట? 16వ వచనం, దేవతలు యజ్ఞముననే యజ్ఞ పురుషుని యజించినారు అన్నాడు. సరే, దీన్ని పక్కన పెడదాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, సమయం లేదు. అయితే ఋగ్వేదం లేకపోతే శుక్ల యజుర్వేద సంహిత 253వ పేజీ తీసుకున్నాను. చూడండి, ఆ వచనాలన్నీ చూడండి. ఇవి చదవరు, ఏమి లేదు. పబ్లిక్లో మాత్రం వాటిల్లో లేడు, వీటిల్లో లేడు. నువ్వు చదివితే కదరా బాబు నీ తెలియటానికి. కళ్ళు పోయిందాకా పిచ్చి పెట్టినోడ్లాగా వెతుక్కుంటే దొరికిన సంగతులు ఇవి. దేవునికి స్తోత్రం. చూడు, 17వ వచనం, శుక్ల యజుర్వేద సంహిత 253వ పేజీ. పూర్వము అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు. ఓకే, ఉందా? రైట్. ఉందా? వచ్చిందా? చూసారా? రైట్. తర్వాత చూడండి, వాయువు పశువై ఉండెను, దేవతలు వాయు పశువుతోనే యజ్ఞము చేసినారు, వాయువు అంతరిక్షమును జయించినాడు. ఏమండి, అగ్ని పశువై ఉండటం ఏందండి? అగ్ని, పొయ్యిలో అగ్ని పశువు అయిద్దా? ఒకసారి చెప్పండి, నాకు తెలియదు. పొయ్యిలో అగ్ని పశువు అయిద్దా? పొయ్యిలో అగ్ని కాలి బూడిద చేసుద్ది కాల్చి. మరి పశువు అవ్వటం ఏమిటి అంటే, మనం అగ్ని అని వినగానే మనం పొయ్యిలో అగ్ని అనుకోకూడదు. అగ్ని 2 రకాలు. పొయ్యిలో మండే అగ్ని ఒకటి, అగ్ని అనే పేరు కలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనం, చివరి లైన్ ఒకసారి చదువు బాబు, తొందరగా చదువు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చివరి లైన్, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అద్దుగో, ఏమై ఉన్నాడో? అగ్ని అయి ఉన్నాడు. పొయ్యిలో అగ్ని కాదు, సమస్త పాపాన్ని కల్మషాన్ని కాల్చివేసే పవిత్ర మూర్తి ఒకడున్నాడు. ఆయన పేరు అగ్ని అట. పొయ్యిలో అగ్ని పశువు ఎట్లా అయింది? పొయ్యిలో అగ్ని పశువు కాదు, అగ్ని అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దేవుడు. అయితే ఆయన అవుతాడు అందరి కొరకు యజ్ఞ పశువుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుడు చెప్పాడు, మన పస్కా, క్రీస్తు అనబడిన మన పస్కా పశువు వధింపబడెను. ఏమండి, వాయువు పశువై ఉండెను అంటే గాలి. ఇప్పుడు నాకు గాలి తగులుతుంది, మీకు తగులుతుందా? రైట్. అది పశువు అయిద్దా? గాలి పశువు అయిద్దా? కానీ గాలి కాదండి. పెంతెకోస్తు పండుగ నాడు బలముగా వీచు గాలి వంటి ఒక ధ్వని వాయువు. వాయువు అంటే వచ్చేటువంటి గాలే కాదండి, వాయువు అనే పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పరమాత్మ. తర్వాత కింద సూర్యుడు పశువై ఉండెను. చూపిస్తున్నావా? సూర్యుడు పశువై ఉండెను, దేవతలు సూర్య పశువుతోనే యజ్ఞము చేసినారు, సూర్యుడు ద్విలోకమును జయించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. 84వ కీర్తన 11వ వచనం. 84వ కీర్తన 11వ వచనం చదువు. ఏముంది అక్కడ? దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఏమండి, మన బైబిల్లో ఉన్న దేవుడి గురించి వాళ్ళు చెబుతారేంటండి? వాళ్ళ దానిలో ఎందుకు ఉంటుందండి మంది? ఏమండి, ఎన్నేళ్ళు ఇదేందండి? మన దానిలో విషయాలు వాళ్ళు చెబుతారేంటి? మన దేవుడు పక్షపాతి కదా, మనకే కదా ఉండాలి. ఆడదానిలో ఉన్నాడేంటి? పశువు అవ్వటం ఏమిటి? యజ్ఞం అవ్వటం ఏమిటి? యజ్ఞం ఎందుకు కావాల్సి వచ్చింది అంటే, మరి మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా మనం ఏం చేసినా చెల్లదు కాబట్టి ఆయనే యజ్ఞం కావాల్సి వచ్చింది, లేకపోతే రక్షణ లేదని అర్థం. ఎంతమందికి అర్థమైంది? మన దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. రైట్.
నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని చెప్పని యేసుక్రీస్తు గురించి మలాకి గ్రంథం చివరిలో ఉంది. ఓకే, తర్వాత ఇటు పక్క చూడండి. అవన్నీ ముగ్గురు వేరు వేరు అయి ఉండొచ్చుగా అంటారా? 308వ పేజీ 32వ అధ్యాయం చూడండి, అక్కడ ఏముందో. 308వ పేజీ పెట్టావు రైట్, చూడమా. అతడే అగ్ని, ప్రజాపతిని గురించి మాట్లాడుతున్నాడండి. అతడే ఆదిత్యుడు అంటే సూర్యుడు. దేవునికి స్తోత్రం. ఆదిత్యుడు అంటే తెలుసా? సూర్యుడు. అతడే అగ్నిట, అతడే ఆదిత్యుడట, అతడే వాయువట. ఈ మొత్తం కలిపి కూడా ఒకటి గురించే మాట్లాడారట. అతడు ఏమయ్యాడట? యజ్ఞమయ్యాడట. ఎందులో ఉందట ఈ మాట? బైబిల్లోనా? బైబిల్లో ఉంది. ఇంకా వేదములో కూడా, శుక్ల యజుర్వేద సంహితలో కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ మీరు జాగ్రత్తగా గమనించాలండి. పురుష సూక్తం అని ఈ చతుర్వేదాల్లో మొట్టమొదటి వేదమైన ఋగ్వేదం, ఎదుగు వేస్తున్నాడు చూడండి అక్కడ. పురుష సూక్తం వేయనాయన చూడండి. తెలుసుకొని పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకి చెప్పండి. భారతదేశ పౌరులకి సువార్త ఎలా చెప్పాలో చెప్పండి. దేవుడు అన్యాయస్తుడు కాడని చెప్పండి. దేవునికి కొన్ని పద్ధతులు ఉన్నాయని చెప్పండి. ఇతర మత గ్రంథాల్లో ఏమీ లేదు అని చెప్పని విమర్శించేటువంటి వాడు ఎంతమందిని రక్షించాడు? హైందవ సనాతన గ్రంథములైన వేద గ్రంథముల్లో యేసును చూపించి 1000 మందికి బాప్తిజం ఇచ్చా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి? 10 కాదు, 100 కాదు, 1000 మంది హైందవులను రక్షణలోకి నడిపించుకున్నా. నోరు ఉంది కదా అని చెప్పని ఒక్కొక్కడు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని క్షమాపణ అడుగుతున్నాడు, లేవండి అని. చూడండి ఇదేమిటి? పురుష సూక్తం. ఇందులో చూద్దాం ఒక్కసారి. ఫస్ట్ 8వ పేజీ చూపిస్తున్నాడు చూడండి. ఏమండి చెప్పుకుని చూపిద్దామా, ఇంటికి వెళ్దామా? ఎంతమంది లైన్లో ఉన్నారో ఒకసారి చెప్తే నేను సంతోషంగా చూపిస్తాను, లేకపోతే సర్దుకుంటాను. నాకు ఇంట్రెస్ట్ కావాలి. చెప్పండి. సగం చేతులు ఎత్తుగా. రైట్. సృష్టికర్తను గురించి సాక్ష్యం ఇస్తున్న చదువు. అండర్లైన్ చేసిన చూడు, కనపడుతుంది. భగవంతుని త్యాగ ఫలంగా ఈ ప్రపంచము, జీవులు ఆవిర్భవించాయని చెబుతుంది. సృష్టి చేయాలంటే భగవంతుడు త్యాగం చేయాల్సి వచ్చిందట. ఎందుకో త్యాగం చెప్తాను. కడుపులో ఒక తల్లి పిండాన్ని మోస్తుంది. వినండి బాగా. ఆ పిండం పుట్టక ముందే వాడు ఒక పెద్ద దుర్మార్గుడు అవుతాడు, వాడు ఒక ఇబ్బందికరమైన వ్యక్తి అవుతాడు, వాడు శిక్షకు పాత్రుడు అవుతాడని తల్లికి తెలిసింది. ఇప్పుడు గర్భంలో ఉన్న పిండాన్ని కనాలా వద్దా? చెప్పాలి మీరు. కంటే మరి వాడు దుర్మార్గుడు అవుతాడు, దోషుడు అవుతాడు. మరి ఎట్లా? కనకపోతేనేమో తల్లి యొక్క ప్రేమతత్వానికి అర్థమో లేదు. ఇప్పుడు సృష్టిలో మనల్ని సృష్టించేటప్పుడు సృష్టికర్త అయిన దేవుడికి ముందే ఒక ప్రశ్న వచ్చింది. నేను మనుషుల్ని చేయబోతున్నాను. వాళ్ళు సృష్టింపబడిన తర్వాత ఖచ్చితంగా నాకు వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేస్తారు. పాపం చేస్తే నేనే వాళ్ళని పట్టుకొని ధర్మశాస్త్రం ప్రకారం శిక్షించాల్సి వచ్చింది. ఉనికిలో లేని వాళ్ళని చేయటం ఎందుకు? చేసిన వాళ్ళు పాపం చేయటం ఎందుకు? నా చేతులతో నేనే వాళ్ళని నాశనం చేయటం ఎందుకు? అసలు సృష్టించకుండా ఉంటే పోలా? మీరు చెప్పండి. ఇప్పుడు సృష్టించాలా వద్దా? సృష్టిస్తాడు, మనం వస్తాం లైన్లోకి, పాపం చేస్తాం. చేస్తే మనల్ని ఏం చేస్తాడు ఆయన? న్యాయం ప్రకారం మొత్తాన్ని నరకానికి పంపించాలి. ఆయన న్యాయవంతుడే. కానీ మనం అడుగుతాం ఏమో తెలుసా? దేవా, మమ్మల్ని అసలు ఎందుకు చేశావు? ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, పెంచటం చేతగానప్పుడు ఎందుకు కన్నావు? ఆహా, ఫీజు కట్టమంటే తెగ గింజుకుంటున్నావు, మరి ఎందుకు కన్నావు? మీరు అడిగారా? తల్లిదండ్రిని అడిగారా? అంటే వాడికి డబ్బులు కట్టకపోతేనే పరువు నిలువునా తీస్తాడు. ఆ మాట అంటే చాలా గాయం తల్లిదండ్రికి. ఎందుకు కన్నావు అని అడుగుతాం. అడిగే ఉంటాం, అవునా? చిన్నప్పుడు నేను కూడా అడిగా మా అమ్మ మా నాన్ని. సరదాగా టూర్కి పోవడానికి 100 రూపాయలు ఇవ్వలేను, ఎందుకు అన్నావు అన్నట్టుగా మనం అడుగుతాం భగవంతుణ్ణి. మమ్మల్ని సృష్టించావు, మేము పాపులం అవుతామని తెలుసు, కాపాడే మార్గం లేనప్పుడు మమ్మల్ని ఎందుకు చేశావు నాయన అని అడుగుతాం.
అందుకే పరమాత్మ ముందే ఆలోచించాడు. ఏంటో తెలుసా? నేను బిడ్డల్ని సృష్టిస్తాను, వారు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తారు, చేసినా నేను వాళ్ళని సృష్టిస్తాను. ఎందుకంటే వారి పాపముల కొరకు అవసరమైతే నేనే త్యాగం చేస్తాను. నా ప్రాణం వాళ్ళ కోసం అర్పించి నా ప్రేమ ఎట్టిదని వారు తెలుసుకునేటట్టు చేస్తా. నా ప్రేమను గుర్తించి నేను సృష్టించేటువంటి జనావళిలో ఖచ్చితంగా కొంతమంది తమంతట తామే హృదయపూర్వకంగా నా వైపు తిరుగుతారు. వారి కోసమే నేను ఈ సృష్టినంతటిని నిర్మిస్తానని ఆ మహానుభావుడు మనందరినీ సృష్టించాడు. ఆనాడే నిన్ను నన్ను గుర్తించాడండి ఆయన. మన కోసమే చేశాడు ఇదంతా కూడా. నిన్నెవరన్నా బలవంత పెడితే వచ్చావా? నీకై నువ్వు వచ్చావా? ఏం చూసి వచ్చావు? దేవుని ప్రేమను చూసి పరిగెత్తావు. ఎక్కడ అర్థమైంది దేవుని ప్రేమ నీకు? సిలువలో అర్థమైపోయింది నీకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం భగవంతుని త్యాగం ఎందుకు అవసరమైంది అంటే, ఎందుకే బిడ్డలు దోషులైతే దోషం మొయ్యాలి. ఆ త్యాగ ఫలితం గాని ఈ ప్రపంచము ఆవిర్భవించింది. అలాంటి త్యాగానికి దేవుడు పూనుకోపోతే మనల్ని చేయకూడదు. అర్థమవుతుందండి? హింస పెడుతున్నానా? ఏమండి? అందరికీ ఒకవేళ అర్థం కాకపోయినా చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు చాలు నాకు. ఇంతమందిలో ఒక్కడు సరిగ్గా అర్థం చేసుకున్నా ఒకడే వేల మందిని రక్షించవచ్చు. నా ప్రయాస వేస్ట్ కాదు. అందరూ ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే ఎవడో ఒకళ్ళు ఉంటారు. ఆ ఒకడు చాలు నాకు సత్యాన్ని తెలుసుకుని అనేక మందికి సాక్ష్యం ఇవ్వడానికి. తర్వాత తిప్పు 14వ పేజీ చూడు. వచ్చిందా? వచ్చిందనండి. అదిగో ఇప్పుడు వచ్చింది చూడు. అదిగో 14వ పేజీ. సృష్టి సైతం ఇటువంటి మహాయజ్ఞం వల్లనే సంభవించింది. భగవంతుడు తననే ఆహుతించుకుని ప్రపంచాన్ని సృష్టించాడు. భగవంతుడు ఏం చేసుకున్నాడట? తనను తాను. భగవంతుడి ఆహుతి ఏమిటండి? ఆహుతైన వాడే భగవంతుడట. 33.5 కోట్ల దేవతలు, దేవుళ్ళు. అసలు మన దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 33 కోట్ల, 33 లక్షల, 33,333 మంది ఉన్నారంట. వచ్చిందా పేపరు? ఉందా అశోక్? అందులో ఉందా? ఒక్కసారి చూపిస్తారు చూడండి. వేదంలోనే చెప్పబడింది ఏమనంటే, దేవతలు అంటే దేవదూతలు. ఇంకా పెచ్చు మంది ఉన్నారులే, కొంతమంది సంఖ్య అక్కడ. 33 కోట్ల. వచ్చిందా? వచ్చిందా? అదిగో చూడండి. 33 కోట్ల 33 లక్షల 33 వేల 33 వందల రైట్ 33. అయినను వారందరికీ అగ్నియే దేవుడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరికీ ఎవరట అధినాయకుడు? ఎవరట? నా కనపట్ల మీరు చెప్పండి. ఇందాక అగ్ని ఏమయ్యాడట? పశువై యజ్ఞమయ్యాడట. అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి. ఆ అగ్నియే 33 కోట్ల 33 లక్షల 33,000 33 మంది దేవతలు అనబడిన వాళ్ళకి ఆయనే అధినాయకుడట. అందుకే ఇక్కడ కూర్చున్నటువంటి, మధ్యలో కూర్చున్నటువంటి ఆ అగ్ని, విశ్వకర్మ, ప్రజాపతి, వాయువు, సూర్యుడు అనబడిన వానికి దేవతలంతా సాగిలపడి నమస్కరిస్తున్నారు. ఎంతమందికి అర్థమైందో ఏమో. దీనికి ఎక్కడ ఖాళీ తినట్టు నా ప్యాంట్లో పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి? పర్వాలేదు, చచ్చిపోతే చేయగలిగింది అండి. ఉంటే ఉందిలే అంటే నా కాన్సన్ట్రేషన్ దెబ్బతీయటానికి నేను ఎందుకు వదిలిపెడతాను? ఏంటి ఏంటి ఎంతమంది? 33 కోట్ల. ఎంతమంది ఎవరికి? ఆయనకు మొక్కుతున్నారట. ఎందుకు మొక్కుతున్నారు అంటే చెప్పనా? ఒక మాటలో చెప్తా. వారు కూడా మన వంటి బలహీనులే కాబట్టి, వారు కూడా మానవుల వలె అరిషడ్వర్గాలకు బానిసలయ్యారు కాబట్టి, వారు కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములని అరిషడ్వర్గాలకు బానిసలయ్యారు కాబట్టి, వారి జీవితాల్లో కూడా పాపములు ఉన్నవి కాబట్టి, మనం మొక్కినోళ్ళు, మనం
అందరి పాపాలకి ఆ మహానుభావుడే వెల చెల్లించాలి కాబట్టి వాళ్ళు మనం అందరం కలిసి ఆయనకే సాగిలి పడాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నా సొంత మాటలు చెప్పట్లేదండి, తర్వాత చూడండి ఇంకా చాలా ఉంది. పురుష సూక్తం 17వ పేజీ చూపిస్తున్నాను చూడండి. భగవంతుణ్ణి ఆహుతి వస్తువుగా చేసుకుని దేవతలు నిర్వర్తించిన యజ్ఞానికి వసంతకాలం నెయ్యిగాను, గ్రీష్మకాలం వంట చెరుగ్గాను, శరత్కాలం నైవేద్యంగానైనవి. భగవంతుణ్ణి ఆహుతి వస్తువుగా చేసుకుని దేవతలు యజ్ఞం నిర్వర్తించారట. ఫస్ట్ చెప్పాను భగవంతుని ఆహుతి అని. ఇంతమందిలో ఒక్కడైనా మన అతిక్రమాల కోసం ప్రాణం పెట్టిన దేవుడు లేడు. కానీ పురుష సూక్తం మాత్రం ప్రాణం పెట్టిన దేవుడే నిజమైన భగవంతుడు, ప్రాణం పెట్టినోడే నిజమైన దేవుడు, ప్రాణం పెట్టినోడే నిజమైన భగవంతుడు, భగవంతుడు భగవంతుడు అని కొట్టుకుంటుంది. ఒక్కళ్ళన్నా పట్టించుకోలేదండి. అసలు ఎవరు చూస్తున్నారంటే పొద్దున్న లేచిన కాడ నుంచి సాయంత్రం నిద్రపోయిందాక డబ్బులో 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 డబ్బులో, ఇల్లు, సంసారం, పిల్లలు. హైదరాబాద్లో ఒక ముసలమ్మ చావు పడకలో ఉందంట. అందరూ చూడటానికి పోతుంటే వచ్చినోడికల్లా పైకి చూపిస్తుందంట. ఏంటిది? పైకి చూపిస్తుంటే పాప వచ్చినోళ్ళు ఏంది, ఆహా మరి వెళ్ళాలి తప్పదుగా, మరి పెద్ద వయసు వచ్చింది, నాకు తప్పదు, నాకేం తప్పదు, నీకేం తప్పదు, ఏం పర్లేదులే, నాయన ఉంటాడులే, దేవుడు ఉంటాడు అని చెబుతున్నారు వాళ్ళు. అంటుంది. ఏందంటారా, ఏం పైకి చూపిస్తుంది ఏంటంటే, ఏమో ప్రతి ఒక్కడికి అదే చెబుతుంది అంటే వచ్చినోడల్లా అదే అంటుంది. ఎవడన్నారా అని, ఏంది ఎట్టున్నావు అంటే అసలు పైకి చూపించి. చివరికి ఒకడు తెలివైనోడు గమనించాడు, ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందిరా, ఏమిటని చెప్పని ఆ వేలు చూపించిన దిక్కుకెళ్ళి చూశాడు. స్లాబ్ అది, సీలింగ్కి ఒక పెచ్చిక ఊడింది. ఆ ఉండే ఇంటికి స్లాబ్కి సీలింగ్ పెచ్చిక ఒకటి ఊడింది. ఈ సత్యం ముసలి అంటది, ఆ పెచ్చికెళ్ళి చూపించి దాని సంగతి చూడండి అంటుంది. వీడికి అర్థమై స్లాబ్ పెచ్చిక సంగత అంటే అంటుందంట. ఆ దశకు వచ్చి కూడా పిచ్చిపోవాలా. కొంతమందికి సామాన్లు పిచ్చి, కొంతమందికి టీవీ పిచ్చి, కొంతమందికి అలవాట్ల పిచ్చి, కొంతమందికి వ్యభిచారం పిచ్చి, కొంతమందికి డబ్బు పిచ్చి, కొంతమందికి టీవీలో బతుకు జట్కా బండి పిచ్చి, కొంతమందికి రచ్చబండ పిచ్చి. రచ్చబండ, రోకల బండ, ఏం బండలండి, బతుకు బండలు అయిపోతున్నాయి. అయ్యయ్యో ఇవి కాదండి, చూడవలసినది దేవుణ్ణి, వెతకవలసింది దేవుణ్ణి, ఆలోచించవలసింది ఆ మహానుభావుడి గురించి. ముగింపులోనికి వచ్చాను, జాగ్రత్తగా వినండి. మీరు దేవుని పిచ్చి కలిగిన వారు కాబట్టే వెతికిన వాడికి దొరుకుతానన్నాడు. వెతికారు కాబట్టే తన్ను గూర్చి మర్మాలు తెలియజేస్తా ఉన్నాడు ఆయన. నీకు నువ్వు తెచ్చుకొని చదవలేవు, కష్టపడి సేకరించాను చూడు. దేవునికి మహిమ. హల్లెలూయా. 18వ పేజీ చదువుతున్నాను చూడండి. ఈ యజ్ఞానికి పంచభూతాలు రాత్రి పగలు కలిపి 7 పరిధులైనాయి. 21 తత్వాలు సమిధులైనాయి. దేవతలు యజ్ఞాన్ని ఆరంభించి బ్రహ్మను హోమ పశువుగా కట్టారు. చతుర్ముఖ బ్రహ్మ అనుకోవాకండి. బ్రహ్మ అంటే 2 అర్థాలు ఉన్నాయి, ఇంకా నానార్థాలు ఉండొచ్చులే. ఒక అర్థం ఆత్మ అని, ఒక అర్థం సృష్టికర్త అని. సృష్టికర్త అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు. చతుర్ముఖ బ్రహ్మ అనేవాడు ఎవరైనా ఉంటే అతన్ని కూడా సృష్టించిన వాడు అసలైన బ్రహ్మ, పరబ్రహ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లెందుకు బ్రహ్మ ఒకడే ఉంటాడు అంటారా? లేదండి. పులస్య బ్రహ్మ అనే ఒకడున్నాడు, విశ్వవసు బ్రహ్మ అనేవాడు ఒకడున్నాడు. రామాయణంలో రావణుణ్ణి కూడా రావణ బ్రహ్మ అంటారు. ఓకే, మయ బ్రహ్మ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎట్లా ఎన్ని బ్రహ్మలు వచ్చారు? మయ బ్రహ్మ, రావణ బ్రహ్మ, పులస్య బ్రహ్మ, విశ్వవసు బ్రహ్మ. ఈ బ్రహ్మలు కాదు, వీళ్ళంతా పురాణాల్లో చెప్పిన బ్రహ్మలు. ఇదిగో వేదం చెప్పిన బ్రహ్మ ఇతడే అగ్ని, అతడే వాయువు, అతడే ప్రజాపతి, అతడే విశ్వకర్మ, అతడే బ్రహ్మ అనగా అతడే ఆత్మ, అతడే సృష్టికర్త. అతడట యజ్ఞ హోమ పశువుగా కట్టబడ్డాడట. చూద్దాం చూడండి, పేజీ దిప్పు. అదిగో 19వ వచనం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే బలి ఇవ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు. సృష్టికర్త అయిన వాడే యజ్ఞ పశువుగా కట్టబడ్డాడట. దేవునికి మహిమ. 12వ వచనం. బ్రహ్మను దేవతలు బలి ఇచ్చినప్పుడు 23వ పేజీ తిప్పితే వచ్చింది, అక్కడ చూడండి. ఈ విధంగా
పరమాత్మ బలియాగం గురించి ఇన్ని వచనాలు ఈ గ్రంథంలో ఉంటే ఎంతమంది సాక్షులండి ఇప్పుడు చూసిన వాటికి? ఎవరితడు? సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవరు బలికి పనికిరారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం, తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మ, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఇక చివరిగా చూపిస్తున్నాను, ఇంకా ఫైనల్కి వచ్చేసాను. ఇప్పుడు నేను ఎవరి గురించి చెబుతున్నానండి? పుల్లారావు గురించా? చెప్పండి, ఎవరి గురించి? యేసయ్య గురించి. ఏసై గురించా? అది వేదాలు చూపిస్తుంటే మీకేం డౌట్ రాలేదా? ఎవరు అందులో ఉన్నవాడెవరు? యేసయ్య. ఆహుతించుకున్నవాడు ఎవరు? యేసయ్య. యజ్ఞమైన వాడెవరు? యేసయ్య. ఎందుకోసం అయ్యాడు? మన కోసం. మన పాతకాలం నుంచి మనల్ని బయట పడేయటానికి వచ్చి ప్రాణం పెట్టాడు. అలా చెయ్యకపోతే మనకు నరకం తప్పదని ఆయనకు తెలుసు. ఇదిగో దీని పేరు భవిష్య పురాణం, భవిష్య మహాపురాణం. అందులో వేస్తాడు చూడండి. యేసుక్రీస్తు అనే పేరే లేదంట హిందూ సాహిత్యంలో. చూపిస్తున్నా చూడండి. తృతీయ ఖండం, అక్కడ మాటలు ఉన్నాయి, చూపిస్తాడు చూడండి. ఒకనాడు యుగ పురుషుడును శక పురుషుడునైన శాలివాహన చక్రవర్తి వచ్చిందా? అనండి. హిమగిరి మీదకి వెళ్ళాడు, హిమగిరి శిఖరం మీదకి. అక్కడ హోణ దేశ మధ్యంలో నున్న పర్వతంపై అతనికి ఒక సుందర పురుషుడు కనబడ్డాడు. నేను చెప్తుంది చూపిస్తున్నా. ఎవరు కనపడ్డారు? ఎవరికి కనపడ్డాడు? సుబ్బారావు కనపడ్డా? శాలివాహన చక్రవర్తి కనపడ్డాడు. శాలివాహనుడికి ఎప్పుడు కనపడ్డాడు తెలుసా? కన్యమరియ గర్భాన పుట్టక ముందే కనపడ్డాడు. యేసు ప్రభుని ఎవడైనా అవమానంగా మాట్లాడాడు అంటే వేదం చెప్పిన దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు, వాడి కర్మగాలినట్టే. ఎవరైనా సరే యేసు ప్రభుని గురించి కులాలంటగట్టి యేసు ప్రభు ఆల దేవుడు ఏళ్ళ దేవుడు అని చెప్పని కుల గర్వంతో మిడిసిపడి ఎవరైనా మాట్లాడితే రేపు మెడలో రాగి పలకేసి ఆ కులం పేరు రాసి అగ్నిలో వేస్తాడు.
జాగ్రత్త. యేసు ప్రభుని గురించి తేలిగ్గా మాట్లాడితే వేదవేద్యుణ్ణి తృణీకరించినట్టే. అర్థమైందా? సృష్టికర్తను నిందించినట్టే. చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువు, చూడు అక్కడేముందో. ఆ మహానుభావుడట, అతని శరీరం గౌరవర్ణ కాంతులను ప్రసరింపజేస్తోందట. అయితే ఇతను అడిగాడు, ఏమని అడిగాడు తెలుసా? తెల్లని వస్త్రములు ధరించి ఉన్నాడు. అతను చూడగానే అప్రయత్నంగా కలిగిన ప్రసన్న భావంతో చక్రవర్తి అడిగాడు, మీరెవరు అని. ఏమని? మీరెవరని. అప్పుడు ఆయన అన్నాడట, హిందీలో ఇంగ్లీష్లో ఆ మంత్రం చెప్పాడు, తెలుగులోనేమో అర్థం రాశాడు. అందుకని నేను పెన్నుతో రాశాను అక్కడ మ్యాటర్. హిందీ భవిష్య పురాణం, ఇంగ్లీష్ భవిష్య పురాణం మీకు దొరికింది, నెట్లో కొట్టినా వస్తుంది. అందులో మంత్రం ఇచ్చాడు, తెలుగులోనేమో జస్ట్ అర్థం ఇచ్చాడు. ఏమండో ఏమన్నాడు తెలుసా అక్కడ? కోభవానితి తం ప్రాహ శోభో వాచముదాన్వితం ఏషపుత్రం చమాన్ విద్ధి కుమారీ గర్భ సంభవం మ్లేశ్చ ధర్మస్య వక్తారం మసీహుహం సమాగతాః అహం ఏష మసీహ నామ అన్నాడు. అర్థమైందా? అర్థం కింద చెప్పాడు చూడండి. నేను ఈశపుత్రుడను, కుమారీ గర్భము నుండి ఉత్పన్నమైన వాడను. ఏమంటున్నాడండి? ఒకసారి నగిలి చూడండి, ఏమంటున్నాడు? ఈశపుత్రం అంటే దైవ కుమారుడను. అర్థమైందా? ఈశుడు అంటే విశ్వ నిర్మాణకుడు, ప్లానర్. ఆయనలో నుంచి వచ్చిన ఒక భాగమే ఈ కుమారుడు. అదేంది మొత్తం ఆయన రావచ్చు అంటే రావడానికి కుదరదు. మొత్తం అక్కడ నుంచి ఖాళీ చేసి ఇక్కడ రావడానికి కుదరదండి. ఎందుకంటే ఒక్కటే కాదు, ఆయన పరిపాలిస్తున్న ప్రపంచాలు కోటాను కోట్లు. వాటన్నిటిలో ఈ భూమి చాలా చిన్నది. ఒకసారి నాకు వెళ్ళి చూడండి, నేను ఇంత దేహం కలిగి ఉన్నాను. ఈ గుండి ఎంత? నా దేహంలో గుండి ఎంత అండి? నేను ఈంతున్న గుండీలోకి వెళ్ళగలనా? చెప్పండి. వెళ్ళాలంటే గుండీలోకి నేను సరిపోయేంత ఆకృతిలోనికి నన్ను నేను తగ్గించుకొని రూపాంతరం చెంది రావాలి. సృష్టి మొత్తం ఆయన యందే ఉన్నదని కొలసై పత్రిక 1:15 సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి దైవతత్వంలో 2 భాగాలు అక్కడ ఉండి ఒక భాగమై ఉన్నటువంటి ఒక అంశ అంటారు హైందవులు. ఏమంటారు? అంశ. ఆయన వచ్చాడు భూమి మీదికి. అంటే దేవునిలో ఉన్న ఒక భాగం భూమి మీదకి వస్తే మిగిలిన భాగం అక్కడే సమీపించరాని తేజస్సులో ఉన్నది. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆ వచ్చిన భాగము ఆ పైనున్న భాగాన్ని ఏమని పిలిచిందో తెలుసా? తండ్రి అని పిలిచింది. తన గురించి తాను ఏం చెప్పుకుందో తెలుసా? దైవ కుమారుడను అని చెప్పుకుంది. ఇంకా చెప్పాలంటే మనుషులకు కన్యకు పుట్టాడు కనుక మనుష్య కుమారుడు అని కూడా చెప్పుకున్నాడు ఆయన. మరి హైందవులు ఒక మాట అంటారు, అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. అంటే పుత్రుడు లేకపోతే గతి లేదు అని. అందుకే కొంతమంది పిల్లలు లేకపోతే బయట తెచ్చుకొని పెంచుకుంటారు. అలాగే పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు అంటారు. పుత్రుడట తండ్రికి తలకొరివి పెడితే, వింటున్నారా? వినండి. పుత్రుడు అంటే కొడుకు తండ్రికి తలకొరివి పెడితే తండ్రట పున్నామ నరకం తప్పించుకొని మోక్షానికి పోతాడట. ఒక వింత మాట చెప్పనా? తండ్రి పాపే, ఆ పాపాత్ముడికి జన్మించినటువంటి ఈ కొడుకు ఇంకా పాపి. ఈ పాపి ఆ పాపికి తలకొరివి పెడితే ఆ పాపి మోక్షానికి ఎట్టబోతాడండి? పుణ్యం ఏ రూపాన వస్తుంది? మరి 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 పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు అంటారు కదండి. అంటే ఏ పుత్రుడు? నేను కన్న పుత్రుడు, నువ్వు కన్న పుత్రుడు కాదు. మనం పాపలో వాడు కూడా పాపే. మరి ఎవరా పుత్రుడు అంటే దైవపుత్రుడైన క్రీస్తు, దైవ కుమారుడైన క్రీస్తు అండి. అపుత్రస్య గతిర్నాస్తి అంటే ఆ పుత్రుడు లేకపోతే, దైవ కుమారుడు లేకపోతే మనకు గతి లేదు అని అర్థం. మనందరి పాతకములకు ప్రతిగా ప్రాయశ్చిత్తంగా యజ్ఞం అవ్వడానికి ఆ మహానుభావుడే వచ్చాడట. ఎలా పుడతానని చెప్పాడు? కన్య గర్భాన పుడతానని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏ పేరిట వస్తానని చెప్పాడండి?
ఈసా మసీహనామా అన్నాడు, అనగా యేసుక్రీస్తు అనే పేరిట. ఆ పేపర్ ఉందా? శాలివాహనుడు యేసుక్రీస్తు అనే పదం ఉందా? చూపించు. స్టార్టింగ్ పేజీ. ఇతర గ్రంథాల్లో అంట యేసుక్రీస్తు అనే పేరే లేదట, ఆయన గురించిన మ్యాటరే లేదట. ఇప్పుడు ఇవన్నీ కనబడుతున్నాయి. వచ్చిందా? అక్కడ ఉంది చూడండి, శాలివాహనుడు ఎవరు? కాంతారావా? లేదమ్మా. మరి ఇప్పుడు మన మేధావులు ఏమనాలి? పెళ్లి చూపులకు పోయాడంట ఒకడు. పెళ్లి చూపులు పోతే అమ్మాయి గుణగణాలు అబ్బాయి గుణగణాలు మాట్లాడుకున్నారంట. అమ్మాయి గుణాలన్నీ విన్న తర్వాత అబ్బాయి గుణాలు కూడా ఏంటి, ఏమన్నా లోపాలు ఉంటే చెప్పండి, మా అమ్మాయి జాగ్రత్త పడిద్ది అన్నారట. ఏం లేదండి, మా వాడికి 64 గుణాల్లో 66 గుణాలు, 64 మంచి గుణాలు, 2 చెడ్డ గుణాలు అంతే అన్నారట. 2 చెడ్డ గుణాలు అంటే ఏమన్నా పేకాడతాడా? చిచ్చి, అలాంటి వాళ్ళు అంటే మా వాడికి అసహ్యం. ఓకే, ఏమన్నా సిగరెట్ తాగుతాడా? అబ్బే, పొగ వాసనే పడదు. పోనీ ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఏమైనా తాగుతాడా? అసలు ఒప్పుకోడు వాటిని. పోనీ వ్యభిచార పాపం, అబ్బే అట్లాంటి వాడు కాదు. మరి అట్లయితే ఇక అసలు దరిద్రగొట్టు లక్షణాలు అవి కాకపోతే ఏముంది, ఇద్దాంలే పిల్లలు అన్నాడంట. మీలాంటి తెలివైనవాడు ఒకడు ఉండి ఆగండ్రా, అసలు ఆ రెండేందో తెలుసుకొని ఇద్దాము అన్నారట. సరేలేండి, పిల్లని ఇద్దామని ఫిక్స్ అయిపోయాం, ఎందుకు ఆ గుణాలు ఏంది చెప్పండి అన్నారట. ఏమి లేదండి, అవి పెద్ద ముఖ్యమైనవి కాదు, సింపుల్. 1, వాడికి తెలియదు. 2, ఎవడన్నా చెప్పినా వినడు. ఏంటిది? వాడికి తెలియదు. ఎవడన్నా తెలిసినోడు చెప్పినా అట్టంటి వాడికి పిల్లనిస్తే ఏమైందండి, వాడు కొడతాడు. ఎందుకు కొట్టావురా అని అడుగుతాం, నా ఇష్టం అంటాడు. కొట్టకూడదురా అని చెబుతాం, నువ్వెవడు చెప్పడానికి అంటాడు. సాగు కొడతాడుగా. అట్లాంటి మూర్ఖ శిఖామణులు ఈరోజు ప్రసంగ పీఠికల మీదకి ఎక్కి మేధావుల్లా మాట్లాడుతున్నారు. తెలుసుకోవాలి బాబు. ఏది పడితే అది నోటికి వచ్చిందని మాట్లాడి సభలో మాట్లాడి వెళ్ళిపోతే సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ మైండ్ పోయి కాదు, పాటలు రాసి ప్రకటిస్తుంది. మైండ్ పోయి కాదు, అన్ని పరిశీలించి పరిశోధించి హైందవ సమాజానికి సువార్త ఎలా చెప్పాలో తెలుసుకొని ప్రకటించి వేల ఆత్మల్ని రక్షించుకున్నాం ఆయన మహాకృపతో. ఇంకా రక్షించుకుంటాం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, వేద ఋషులు ఒప్పుకున్న దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. పురుష సూక్తం చెప్పినటువంటి ఆ మహానుభావుడు ఎవరు? యేసు ప్రభు. భవిష్య పురాణంలో పాపాత్ములు నీతిమంతులుగా తీర్చడానికి, వారి పాపం మోయటానికి కన్య కడుపున పుడతానని చెప్పుకున్న వాడెవరు? యేసు ప్రభు. ఏమని పేరు చెప్పాడు? యేసా మహీసా. ఏమండి? యేసు ప్రభు మాలోళ్ళ దేవుడా, యేసు ప్రభు మాదిగల దేవుడా. అందుకని చెప్పని నువ్వు యేసు ప్రభు నమ్ముకోవా? కులాన్ని బట్టి. అసలు మాలా మాదిగ నిజమేనా? కులాలు నిజమేనా? మరి అట్లయితే బ్లడ్ బ్యాంక్కి పోయి రక్తం తెచ్చేటప్పుడు కులం పేరు ఎందుకు చెప్పవు? అమ్మాయికి ఆపరేషన్ చేయాలి, నువ్వు పెద్ద కులస్తుడివి, మరి బ్లడ్ బ్యాంక్కి పోయి రక్తం అడుగుతావు. అప్పుడు మేము ఫలానా ఆసు, మా బ్లడ్ ఇండండి ఇస్తాడా? నీ ఆసు సల్లంగా ఉండ. ఏం ఆసురా బాబు? అబద్ధాన్ని పట్టుకొని ఊగులాడుతూ నిజాన్ని సమాధి చేసుకుని రేపు నువ్వు నరకానికి వెళుతున్నావు. నా సోదరులారా, కుల అహంకారంతో సత్యాన్ని దూరం అవుతున్న వారలారా, సత్యం తెలుసుకోండి. కులం అనేది నువ్వు కల్పించుకున్న మాయా కల్పనే తప్ప వాస్తవం కాదు. అందరము మానవులం, అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది. బ్లడ్ బ్యాంక్కి పోయి నువ్వు తెచ్చుకొని నీ కుమార్తెకో నీ కుమారుడికో లేకపోతే నీకు రోగం వస్తే నువ్వో ఎక్కించుకుంటున్న రక్తం ఎవరిదో తెలుసా? నువ్వు తెలుసా? ఏ కులస్తుడితో చెప్పగలుగుతావా? అది మాలదా మాది కదా, ఎరుకలదా ఏనాదిదా? ఎవరిదని తెచ్చుకొని ఎక్కించుకుంటున్నావు? గ్రూపు కలుస్తుంది, కులం లేదక్కడ. గ్రూపు చెప్పాలి, అక్కడ పోయి క్యాస్ట్ కాదు. ఒకళ్ళ రక్తం ఒకళ్ళు కలుస్తుందంటే అర్థం ఏంటండి? ప్రతి మానవుడికి ఇంకొక వ్యక్తితో రక్త సంబంధం ఉంది. అందరం కలిసి ఒకే తండ్రి పిల్లలం. ఆ తండ్రి ఆదాం. హల్లెలూయా. ఆత్మీయంగా మరొక తండ్రి ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన పిల్లలం అందరం కలిసి. కులాహంకారంతో సృష్టికర్త అయిన పరమాత్మను తిరస్కరిస్తున్న వారలారా, మీకు చేతులు జోడించి అడుగుతున్నాను. నేను చూపించింది బైబిల్లో కాదు, బైబిల్లో వచనాలు చూపించాను. దానికి కూడా ఏ విధంగా
మీరు నమ్ముతున్నటువంటి గ్రంథాల్లో మా గ్రంథమని మీరు మొత్తుకొని చెప్తున్న వేద గ్రంథాల్లోనే ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహానుభావుడైన యేసుక్రీస్తుని మీకు పరిచయం చేశాను. మూలరాయి యేసేనండి. మూలరాయి ఎవరో? యేసు. అన్నిటికీ మూలం ఆయనే, పునాది ఆయనే, ఆరంభం ఆయనే, ఆది సంభూతుడు ఆయనే, మార్గం ఆయనే. హల్లెలూయా. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను విచారించుడి, మేలు కలుగు మార్గమేదని తెలుసుకొని అందులో నడుచుకోండి, అప్పుడు నెమ్మది కలుగును. ఎప్పుడు? తెలుసుకున్నాను. ఏది సత్య మార్గమో తెలుసుకుని అందులో నడిస్తే, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము, గదే జీవా, వేరెవరు లేరిల జీవా. అవునా? ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము, గదే జీవా, వేరెవరు లేరిల జీవా. జీవమనీవిక లేవవే యేసుని సేవను చేయక నీవే జీవమునుందగా లేవే. ఈ పురాతన మార్గాన్ని కనుక్కొని ఆ మార్గంలోకి ఎప్పుడైతే వెళ్ళానో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది 15 సంవత్సరాలు నిండింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కలవరం అనేది నా గుండెలో లేకుండా తొలగించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెమ్మది అనేది గుండె మీద సాక్ష్యం చెయ్యేసుకొని చెప్తున్నాను, బైబిల్ చేత పట్టుకొని. నెమ్మది అనేది ఈ 15 వసంతాలుగా నేను అనుభవిస్తూనే ఉన్నానండి. ఆనాడు అంతకు ముందు పరిస్థితి అలా లేదు, ఎందుకంటే మార్గంలో లేను. సత్య మార్గము, నిజమైన మార్గం, అసలు మూలం, పురాతన మార్గం, మార్గమై ఉన్న దైవం యేసు చెప్పాడు ఏమని? నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును అని. ఆ మహనీయుని చేరిన తర్వాతనే నా జన్మ ధన్యమైంది. శాపగ్రస్తున్నై చద్దామనుకున్న నేను చచ్చిపోయి అనేక మంది బ్రతకడానికి ఉపయోగపడే సత్య సువార్త ప్రకటించే ధన్య జీవినయ్యాను ఆయన కృపలో. హల్లెలూయా. గట్టిగొట్ట ఫీజు ఏమైనా ఉందా? హల్లెలూయా. క్లియర్గా మరి అరిగిపోతాం అన్నట్టు ఊరికి కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహానుభావుడు, రక్షకుడు ఆయనేనమ్మా. నువ్వు అనుభవిస్తున్న బాధలు, ఆవేదనలు, వీటితో పాటు నువ్వు రాబోయే నరకం నుంచి కూడా నిన్ను తప్పించి నీ మనసుకు నెమ్మదిని, శాంతిని, ప్రశాంతతని, నీ జీవితంలో నీతిమత్వాన్ని, పరిమళాన్ని రప్పించగలిగిన మహనీయుడు. ఇప్పటి వరకు నీ జీవితం శూన్యంలాగా మారిపోయిందా? భయపడద్దు. ఆ సృష్టికర్త వైపు మళ్ళుకో. మళ్ళా సుందరాకారంగా ఆయన మార్చి పడేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన బాగు చేయగలుగుతాడు. ఛిద్రమైన నీ దేహాన్ని బాగు చేయగలుగుతాడు. కూలిపోతున్న నీ కుటుంబాన్ని బాగు చేయగలుగుతాడు. పతనమైపోతూ నరకానికి పయనమవుతున్న నీ ఆత్మని రక్షించగలుగుతాడు. యేసు నిజమైన దేవుడమ్మా. నేను తెలుసుకొని ఒక్కసారి మళ్ళీ కాలజ్ఞానంలో చివరి పుస్తకం లార్డ్ విశ్వకర్మ నెట్లోంచి డౌన్లోడ్ చేసిన బొమ్మైరా, ఒకసారి దాన్ని చూడండి, చెబుతా. ఫైనల్. ఇక ప్రార్థన చేయకపోతే అప్పుడు అడగండి. ఓకే, వచ్చిందా? దేవతలందరూ ఆయనకి ఏం చేస్తారండి? మధ్యలో ఉన్న ఆయనకి దేవతలందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళలో శివుడు ఉన్నాడు చూడండి, వాళ్ళలో చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు చూడండి. వచ్చిందా బొమ్మ? వచ్చిందా? క్లోజ్లో కనపడుతుందా? ఏమంటే ఎంతమంది కనపడుతుంది? అందరూ మనం మొక్కిన వాళ్ళు అందరూ ఉన్నారు చూడ. వాళ్ళలో ఉన్నారా లేరా? ఒక ఆమె వేణ పట్టుకున్నాం చూడండి, ఇటుపక్క కవలం పువ్వు పట్టుకున్నాం చూడండి, లక్ష్మి, సరస్వతి. అందరు ఉన్నారా? దేవతలు అందరూ ఉన్నారా? అందరు కలిసి ఏం చేస్తున్నారు? ఎందుకు? ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, మన యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు.
ఒక మాట. ఇప్పుడు అసలోని తెలుసుకున్నాక ఈ కొసరోళ్ళు ఎందుకు? ఇప్పుడు వాళ్ళు దండం పెడుతున్నారంటే కారణం కూడా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళల్లో కూడా అరిషడ్ వర్గాలు పనిచేశాయి. కామము అనేది పనిచేసింది కాబట్టి వివాహాలు, భార్య, పిల్లలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. క్రోధము అనేది పనిచేసింది కాబట్టి కత్తులు, కట్టార్లు, ఈటలు, బడిసెలు. ఓకే, చెప్పండి. లోభము, మోహము, మదము, మత్సరం అనేవి ఉన్నాయి కాబట్టి ఒకరి మీద ఒకరు అతిశయపడి ఒకరితో ఒకరు ఫైటింగ్లు చేశారు. పురాణాలు చదివితే అర్థమైద్ది. కాబట్టి వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నేను ఈక్వల్. కాబట్టి వారి పాపాలకి, నా పాపాలకి, అందరి పాపాలకి ఆయనే దిక్కని వాళ్ళతో కలిసి నేను కూడా దండం పెట్టాలి. ఎవరికంటే యేసుకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకి దిక్కెవరో ఒకవేళ వాళ్ళు ఉంటే యేసే, మనకు దిక్కెవరో అది పరిస్థితి. కాబట్టి అసలోడు నాకు దొరికాడు కాబట్టి, మా డాడీ ఎవరో అర్థమైంది కాబట్టి, నా అసలు సృష్టికర్త ఎవరో నాకు అర్థమైంది కాబట్టి మిగిలినవన్నీ తీసి పడవేసి ఆ అసలు తండ్రి యొక్క సత్య గ్రంథమైన బైబిల్ గ్రంథం చేతబట్టి నేను, నా కుటుంబం కంప్లీట్గా యేసుని హత్తుకున్నాం. ఇక్కడ ఏం చెప్పాడు? చివరిగా తెలుసుకున్నావు సరే, ఇప్పుడు అందులో నడుచుకోవాలి కదా. చెప్పండి. బస్సు ఏదో తెలుసుకున్నాం, ఎక్కితే కదా అడ్రస్కి పోయేది. బస్సు తెలుసు నాకు, బస్సు తెలుసు కాకపోతే ఎక్కలే కానీ బస్సు తెలుసు, ఎక్కలా. కాకపోతే ఎక్కకపోతే అట్ట పోతారా బాబా అడ్రస్కి? తెలుసుకున్న బస్సు ఓకే, ఎక్కి కూర్చో అంటే సత్యదేవుడైన యేసు నీకు అర్థమయ్యాడు కదా. ఆయన నీ కోసమే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కదా. ఆరోహణ వెళ్ళి మళ్ళీ రాబోతున్నాడు కదా. అందుకు సిద్ధపడు. ఏంటో తెలుసా? ఆయనను నమ్మి నా పాపముల కొరకు నేను వెల చెల్లించలేను కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడని సాక్ష్యం ఇచ్చి హృదయంలో విశ్వాసం ఉంచి నువ్వు చేసిన పాతకాలన్నీ కడగబడు నిమిత్తము బాప్తిస్మం పొంది పరిశుద్ధుడవై పరిశుద్ధురాలివై తిరిగి జన్మించిన అనుభవంతో ఆ మహానుభావుడిని చేరితే, యేసు సన్నిధికి నువ్వు నడిపించబడితే నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది, నీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, వ్యర్థమైన దాన్ని విసర్జించండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆమేన్, 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 ఆమేన్. ఆ మహానీయుడిని గురించి తెలుసుకున్న మీరందరూ కూడా, ఈరోజు తెలుసుకున్న మీరందరూ కూడా ఈ సత్యాన్ని మీలోనే సమాధి చేయకుండా తెలియని వారికి సాక్ష్యం ఇవ్వండి. హైందవులు ఎర్ర తిలకం ఎందుకు పెడతారో తెలుసా? రక్త బలులకు గుర్తుగా అప్పుడు పెట్టారు. రక్తానికి గుర్తుగా సింధూరపు వర్ణం ఎందుకు పెడతారో తెలుసా? వాళ్ళకి తెలియదు అది ఎందుకో. దానికి 24 కారణాలు కాదు. పూర్వం రక్త బలులు ఇచ్చారు, రక్తానికి గుర్తుగా ఎరుపు తిలకం. అట్లా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ఇవన్నీ కూడా యేసునే ఎత్తి చూపుతున్నాయి కనుక మీరందరూ ఆయన యందు విశ్వాసం ఉంచాలని మనసారా కోరుకుంటున్నాను. సత్యం తెలుసుకున్న మీరు ఇతరులకు కూడా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళతో ఇదే చిక్కండి. వాళ్ళు తెలుసుకుంది ఏదో వాళ్ళతో ఆపరం, పక్కోడికి చెప్తా ఉంటారు ఈ మైకులు పెట్టి. పిచ్చి బట్టి కాదు నాయన చెప్పేది, ఈ బైబిల్లో రాసుంది. ఏమన్నా తెలుసా? నువ్వు తెలుసుకున్న సత్యం ఇతరులకు తెలియజేయి. నువ్వు తెలియజేయి, వాడు వినకపోని నీకు అనవసరం. నువ్వు తెలియజేయి. విని రక్షణ పొందితే ధన్యుడు, వినకపోతే నిన్ను అడగను. కానీ నీకు తెలిసిన సత్యాన్ని ఇతరులకు నువ్వు ప్రకటించలేదనుకో, వాడు నశిస్తాడు. కానీ వాని రక్తమును గూర్చి నిన్ను లెక్క అడుగుతానన్నాడు. మరి ఇప్పుడు చెప్పాలా వద్దా? చెప్పలే. స్టాండ్ తీయకుండా బైక్ మీద ఒకడు ఆవేశంగా పోతున్నాడు రోడ్డు మీద, నీ కంట పడ్డాడు, నువ్వు చెబుతావా చెప్పవా? మనం స్పీడ్ పెంచి వాడిని క్రాస్ చేసి అడిగి చెబుతాం. అంత అవసరం ఏంది? అంటే వాడు చూసుకోవాలా? మనం చూసాం, చూసి కూడా వాడికి కలగబోతున్న ప్రమాదాన్ని గురించి వాడిని హెచ్చరిక చేయకపోతే నేరం మనదైద్ది. ఎవరిదైద్ది? ఎస్. అందుకే లోకం చీకట్లో ఉంది, ప్రమాదంలో ఉంది కాబట్టి అది తెలుసుకున్న మేము తెలియని లోకానికి సాక్ష్యం ఇస్తున్నాం. ఇవ్వటం మన బాధ్యత. హల్లెలూయా. ఓకే, ఎంతమంది ప్రకటిస్తారండి? ప్రకటిస్తారా? ఎవరిని? యేసుని. లోక రక్షకుడు యేసుని జనావళికి ప్రకటించండి. వేద వేద్యుడు ఆయనే. పైకి లేచి నిలబడు, ప్రార్థన చేద్దాం. మార్గములలో నిలిచి చూడండి,
పురాతన మార్గములను విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని తెలుసుకొని అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎవ్వరు మాట్లాడొద్దు, నిశ్శబ్దం. ప్రార్థన చేద్దాం. అందరూ తలలోంచి కళ్ళు మూయండి. నానా విధమైన కలవరాల్లో